హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రాహుల్. సో ఈరోజు ఫస్ట్ టైం ఆర్బీజా టీవీకి నేను ఒక మూవీ రివ్యూ ఇద్దామని చాలా లేట్ నైట్ అయినా కూడా చాలా కష్టపడి నా ప్రయత్నం అనేది మీకు చేస్తున్నాను. సో ఒకటి యుఎస్ రివ్యూ బేస్డ్ అండ్ ఫారెన్ కంట్రీస్లో ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది. అక్కడున్న మా బ్రదర్స్ రిలేటివ్స్ వాళ్ళందరితో మాట్లాడి అండ్ నేను ఇక్కడ లోకల్గా వెళ్ళి థియేటర్ దగ్గర సో నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటాను. ఫర్ ది ఫస్ట్ టైం ఒక మూవీ రివ్యూ ఇవ్వాలని యాక్చువల్లీ ఎన్నో రోజులు బట్టి నాకు ఉండేది. బట్ నా ప్రొఫెషన్ వేరు, ఇది వేరు. సో ఎప్పుడు ఈ జోనర్ ఇష్టమైనా కూడా నేను గతంలో మా టీవీలో కూడా రీజనల్ అసిస్టెంట్ మేనేజర్ వర్క్ చేశాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ అప్పుడు నేను చేస్తున్న పని వేరు, ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్ వేరు. సో ఆ జోనర్ నాకు నచ్చినా నాకు ఇష్టమైనా కూడా ఎప్పుడు నేను టచ్ చేయదలుచుకోలేదు. సో అనుకోకుండా 15 days బ్యాక్ నేను ఛానల్ పెట్టడం జరిగింది అండ్ చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది అండ్ మీ అందరు కూడా ఆదరించారు. సో ఫైనల్ ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. మనం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అనేది మీకు ఇవ్వదలుచుకున్నాను. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండ్ ఇట్స్ అన్ విజువల్ వండర్ అనమాట. అసలు అక్కడ ఉన్న అసలు మూవీలో ఆ సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్స్, విజువల్ చూస్తుంటే మనం ఇంటర్నేషనల్ మూవీ స్టాండర్డ్స్ ఇంకా ఫాలో అవుతున్నాం. సో ఆ స్టేజ్కి మన ఇండియన్ సినిమా అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఓన్లీ ఇండియన్ సినిమా. దెర్ ఈజ్ నో బాలీవుడ్, దెర్ ఈజ్ నో టాలీవుడ్, దెర్ ఈజ్ నో కాలీవుడ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్ ఇన్ ఇండియా. వీఆర్ ఇన్ ఇండియన్ సినిమా ఎరా. సో ఇది ఇండియన్ సినిమా గురించే ఇంకా మనం మాట్లాడుకుందాం. సో ఇక రీజనల్ బ్యారియర్స్ లేవు ఇంకా. సో మన ఇండియన్ సినిమా స్టాండర్డ్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు మన సినిమా స్టాండర్డ్ని కొన్ని దేశాలు బేస్గా తీసుకునే స్టేజ్కి మన సినీ ఇండస్ట్రీ ఎదిగిపోయింది. సో ఫైనలీ రామ్ చరణ్ మూవీ ఏదైతే గేమ్ చేంజర్ ఉందో, ఇట్స్ నాట్ అన్ గేమ్ చేంజర్, ఇట్స్ అన్ రికార్డ్ చేంజర్ మూవీ అనమాట. అన్ని మూవీస్ ట్రెండ్ ఏదైతే సెట్ చేసాయో, రికార్డ్స్ ఏవైతే సెట్ చేసాయో, డెఫినెట్లీ దిస్ మూవీ ఐ బిలీవ్ అన్నీ వైఫ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. సో అంత ఎక్స్ట్రాడినరీగా తీశారు. మనం అనొచ్చు దిస్ ఇస్ శంకర్స్ కమ్బ్యాక్ మూవీ అండ్ వీ సీ వింటేజ్ శంకర్ ఇన్ దిస్ మూవీ. సో అతను చేసిన డైరెక్షన్ కానీ లాస్ట్ మూవీస్తో మనం కంపేర్ చేసుకోకుండాను ఫ్రెష్ మైండ్తో మనం వెళ్ళాలన్నమాట. మనం ఒక్కడు భారతీయుడు ఎలాంటి హిట్స్ తీసారో అది మైండ్లో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మనం పాజిటివ్ థాట్తో మన మైండ్లో పెట్టుకొని వెళ్తే అసలు శంకర్ అనేది అరాచకం అనమాట. అండ్ ఆయన డైరెక్షన్ చేసే విధానం అండ్ కార్తీక్ సుబ్బరాజేందర్ ఏదైతే స్టోరీ తీసుకుంటారు చాలామంది డైరెక్టర్, కానీ దాన్ని ఓన్ చేసుకోలేరు. బట్ శంకర్ కంప్లీట్గా స్టోరీని ఓన్ చేసి స్టోరీలోకి వెళ్ళి ప్రతి చిన్న పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా అసలు కేర్ తీసుకొని ఎక్స్ట్రాడినరీగా 4 క్యారెక్టర్స్ అనమాట డిజైన్ చేశారు. అందులో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ అనదర్ వన్ ఇస్ పొలిటీషియన్ అనమాట. సో ఫస్ట్ యుద్ధం అనేది ఒక ఐఏఎస్ ఆఫీసరు మంచి చేద్దామని రామ్ చరణ్ ముందుకెళ్తుంటే, సో అట్ ది సేమ్ టైం ప్రజలకి ఎలాగైనా తొక్కి డబ్బు సంపాదించాలి, లేకపోతే ఒక పవర్ సంపాదించాలి అని ఎస్జే సూర్య ఒక పొలిటీషియన్ పాత్రలో వాళ్ళిద్దరికీ మధ్యన జరిగే సంఘటన వాళ్ళిద్దరి మధ్య జరిగే సీక్వెన్సెస్ అనే ఏవైతే ఉన్నాయో మైండ్ బ్లోయింగ్ అనమాట. అట్ ది సేమ్ టైమ్ ఒక సీరియస్ ఎపిసోడ్ డ్రామా వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నప్పుడు ఇంకో 2 క్యారెక్టర్స్ రామ్ చరణ్వి, ఒక స్టూడెంట్ గాను కాలేజు, ఒక రైతు గాను. సో ఆ విధంగా ఆ 2 క్యారెక్టర్స్ని కూడా సో చాలా అంటే ఒక పక్క నుంచి ప్యారలల్ ట్రాక్ అనమాట. మనకి నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ అనేది సపరేట్గా కాకుండాను క్యారెక్టర్ నుంచి కామెడీ తీసి సో ఒక పక్కన మనకి నవ్విస్తూ ఇంకో పక్కన సీరియస్ ఇమోషన్ మనకి తీసుకెళ్తూ అసలు ఇంటర్వెల్కి ఒక 20 నిమిషాలు అయితే ముందు అసలు విశ్వరూపం అనమాట. సో ఫైనల్గా అయితే నేను మూవీ చూసి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో ఫైనల్ మై కన్క్లూజన్ ఈస్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ. సో రేటింగ్ విషయానికి వస్తే 5 out of 5 అవ్వచ్చు. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ జోనర్. ఒక 4 అంటే ఒకే మూవీలో మనం 4 డిఫరెంట్ మూవీస్ చూసినట్లు ఒక డిఫరెంట్ న్యూ ట్రెండ్ సెట్టర్ అనుభూతిని మనం పొందొచ్చు అనమాట. సో ప్లీజ్ వాచ్ ది మూవీ. సో మీరు పెట్టిన డబ్బులకి 1000% ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అనేది డెఫినెట్గా మీరు పొందుతారు. సో ఐ అష్యూర్ యూ. సో అకార్డింగ్ టు మీ. సో ప్లీజ్ వాచ్ ది మూవీ అండ్ ప్లీజ్ ఇంత లేట్ అయినా కూడా
సో నేను నా రివ్యూ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ అండ్ కష్టం పెట్టాను. సో అలా అని కాదు, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా ఎన్నో రివ్యూస్ ఇవ్వడానికి నాకు స్ట్రెంత్ వస్తుంది. అండ్ డెఫినెట్గాను నా రివ్యూ అనేది మూవీ టీం వరకు వెళ్తుందని నా నమ్మకం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.